నమస్కారం. నేను మీ డాక్టర్ సౌజన్య, అనస్థెటిస్ట్ అండ్ లైఫ్ కోచ్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. చీకటి మీద వెలుగు సాధించిన విజయాన్నే దీపావళిగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ప్రపంచంలో చీకటి అనేదే ఖచ్చితంగా లేదు. మనకి కనిపించని దాన్ని, మనం గమనించని దాన్నే మనం చీకటి అనుకుంటామంటే మీరేమంటారు? వేదాల ప్రకారం మనలో ఉన్న సత్యం, మనలో ఉన్న జ్ఞానం, మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, మనలో ఉన్న మంచితనమే వెలుగు. అది కానీ చూడలేకపోతే దాన్నే మనం చీకటి అనుకోవాలి. అయితే ఈ మధ్య ఇంట్రెస్టింగ్గా సైంటిఫిక్గా ఎక్స్పెరిమెంట్స్ ఏం నిరూపిస్తున్నాయంటే ప్రతి జీవిలోనూ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ వాళ్ళలో జరిగే జీవ ప్రక్రియ అంటే మెటబాలిజం ద్వారా లేదంటే ఇమోషన్స్, భావోద్వేగాల ద్వారా లోపల బ్రెయిన్లో కాంతులు అనేవి కనిపించాయి. ఈ కాంతుల పేరే బయోఫోటాన్స్ అని పెట్టారు. అయితే ఈ బయోఫోటాన్స్ మన లోపల ఉన్న మెటబాలిక్ చేంజెస్ ద్వారా, మన లోపల ఉన్న ఇమోషన్స్, భావోద్వేగాలు ఎట్లా చేంజ్ అవుతున్నాయో బయోఫోటాన్స్లో కూడా అట్లా చేంజెస్ అవుతున్నట్టు గుర్తించారు. ఈ బయోఫోటాన్స్, ఈ వెలుగులు ఎప్పుడు ఆగిపోతాయంటే లైఫ్ ఆగిపోయినప్పుడు, అంటే జీవ ప్రక్రియ ఆగిపోయినప్పుడు బయోఫోటాన్స్ని గుర్తించలేకపోయినారు. అంటే మనలో ఉన్న ప్రతి పాజిటివ్ వైబ్ని, మంచితనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని మనం వెలికి తీసి మనం దాన్ని సంతోషంగా చూసి ఆనందంగా జీవించగలిగి మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచి మనం కూడా ఆనందంగా ఉండి పక్క వాళ్ళని ఆనందంగా ఉంచితే అదే జీవితం, అదే వెలుగు. ఎందుకంటే ఈ జీవితం తరువాత ఆ వెలుగు కనిపించదు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరొక్కసారి.